అదిగదిగో కదిలినారు బీసి బిడ్డలు కందిరీగలయ్యి కమ్ముకొస్తూ ఉన్నారు. మేమెంతో మాకంతని అడుగుతున్నారు. అడ్డమొచ్చినోని అంతు చూస్తామన్నారు. తలరాతను మార్చుకునే మంచి తరుణమిదేనంటూ అదిగదిగో 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 కదిలినారు బీసి బిడ్డలు కందిరీగలయ్యి కమ్ముకొస్తూ ఉన్నారు. చండాలను మోసే కాడ ముందు పెట్టిండు, పదవులిచ్చే కాడనేమో వెనక నెట్టిండు. ఉద్యోగం చదువులను అందుకోలేక సాకారం అందలేక చతికిల పడ్డం. రాజకీయ ఆర్థికంగా వెనక 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. అందులో భాగంగా జమ్మిగుంట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు పట్టణంలో అన్ని కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, బస్సులు, తర్వాత పాఠశాల విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించడం జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పనిసరి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అసెంబ్లీలో ఏ విధంగానైతే ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్ కల్పించి గవర్నర్ పంపించడం జరిగిందో ఆ విధంగానే పార్లమెంట్లో కూడా తప్పనిసరి బిల్లు ప్రవేశపెట్టి ఇది అమలయ్యే విధంగా చిత్తశుద్ధితో అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్లో మెజార్టీ ఉంది కాబట్టి బీజేపీ కూడా దీని గురించి ఆలోచన చేసి పార్లమెంటులో తప్పనిసరి బిల్లు పెట్టి ప్రవేశపెట్టి అమలు చేయాలని మా బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అడ్డమొచ్చినోని అంతు చూస్తామన్నారు. తలరాతను మార్చుకునే మంచి తరుణమిదేనంటూ అదిగదిగో 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 కదిలినారు బీసీ